ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, 2019 వరకు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి స్ట్రాటజిస్ట్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక సమ్మిట్లో మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. జగన్కి భారీ ఓటమి తప్పదు, అది మామూలు ఓటమి కాదు, ప్రజలు కోరుకునేది జగన్ ఇస్తున్నది కాదు, ప్రజలు కోరుకునేది వేరే ఉంది, నాయకులంటే ఇలా కాదు ఉండాల్సింది, నాయకులంటే వేరేలా జనాలు ఆలోచిస్తారు, జనాల్లో ఉండి చేయాలి, ప్యాలెస్లో ఉండి మనం ఏదో చేస్తున్నాం కదా, ప్యాలెస్ అనే పదాన్ని కూడా ఉపయోగించాడు ఆయన, మనం ఏదో చేస్తున్నాం కదా అనుకుంటే సరిపోదు అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించింది. మీకు ఎట్లా అనిపించింది? You must not put all your eggs in one basket called freebies. And Jagan has made a mistake, and I think he'll find it very, very difficult to make a comeback now. You are being elected to do a job which is being more than provider. Some of these leaders, when they start becoming providers, then people made to pay them heavily in the election, and that is what is going to be. Jagan, my gut is telling that he's losing big. Not losing big. నాకు ఎట్లా అనిపించిందంటే, మనం రోజు ఇదే చెప్తున్నాం కదా, మళ్ళీ చెప్తున్నాడు ఇతను అనిపించింది. అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి అదేనండి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇది 2019 జూన్ 30 నుంచి చెప్తున్నాను. ఎందుకంటే మే 30న ప్రమాణ స్వీకారం నాడే బొమ్మ తెలిసిపోయింది, కాళ్ళగోళ్ళ నాడే కాపురం చేసి కాళ్ళు తెలిసిపోద్ది కదా, కొంచెం గమనించగలుగుతాం కదా. మన అంచనాలు ఏమాత్రం తప్పకుండా పనిచేసాడు అతని పట్ల మనకున్న అంచనాలని ఏమాత్రం కూడా దానికి ఒక్క ఇంచు కూడా తేడా రాకుండా ఇతను ఎలా తగలెట్టేస్తాడు రాష్ట్రాన్ని అనుకున్నాం, అలాగే తగలెట్టేసాడు, ఏం అనుమానం లేదు. అదే మాట ఆయన కోసం పనిచేసిన, ఈ రాష్ట్రానికి నష్టం చేసిన ప్రశాంత్ కిషోర్ నోట్లోంచి వచ్చింది. అంటే అతను కూడా ఎంతో కొంత జ్ఞానోదయం అయింది, అరే మనం తప్పు చేసామన్న పశ్చాత్తాపం కూడా ఉందేమో అనుకుంటున్నాను. అంటే ఏ స్ట్రాటజిస్ట్ అయినా, ఏ ఎన్నికల్లో లేకపోతే ఎలాంటి వాడైనా సరే, స్టోర్టపురం దొంగలు కూడా ఇల్లు మొత్తం దోచేసుకుని వాళ్ళ ఇంట్లో ఏమన్నా పప్పు, సాంబారు, రసం, రైసు ఏమైనా మిగిలి అని కూడా తినేసి వీళ్ళు తిన్న పాపానికే వాళ్ళు ఏమనకుండా పోదాంరా బాబు అని వాళ్ళు దొబ్బేసిన దాంట్లోంచి చిన్నపిల్లలకి చాక్లెట్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చినట్టుగానే ఆ గృహస్థులకి అప్పుడు మెలకుగానే ఉంటే వాళ్ళు ఈ వాచ్ తీసుకోండి అని ఇచ్చేవారు వాళ్ళు. నిజం, ఇది నిజం. మీకు ఒక విషయం చెప్తాను, అంటే సందర్భం కాదు అయినా సరే నేను స్టోర్టపురం దొంగలు తీసుకొచ్చాను కాబట్టి చెప్తున్నాను. అంటే ప్రతిరోజు ఈ రాజకీయాలు గోల కంటే నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో, అత్యంత సన్నిహితుడు. ఆయన ఇంట్లో ఒకనొకనాడు ఓ దొంగతనం జరిగింది. ఆయన అర్ధరాత్రి దగ్గర నీళ్ళ తాగడానికి లేకపోతే చిన్న చప్పుడయిందని మెలకు వచ్చి బయటకు వచ్చాడు అర్ధరాత్రి 12:30, 1 గంట, 2 ప్రాంతంలో వస్తే ఆ వంటగదిలోకి వెళ్తారు కదా, ఫ్రిడ్జ్ దగ్గర తీసుకోవడానికి. అక్కడ ఎదురుకుండా ఎద్దులో ఒకడు కనపడ్డాడు, గుండె జల్లుమంటుంది కదా. వాళ్ళ ఇంటికి మెస్ ఉంటుంది, అది నిలువు ఊసలు అన్నమాట, పాత ఇళ్ళకి నిలువు ఊసలు ఉంటాయి కదా, అట్లా ఇలా తీసేసుకుని వచ్చేసారు వాళ్ళు. టక్మని నిర్గాంతపోయాడు. వాడు దాడి చేయడానికి ట్రై చేస్తే నన్ను ఏం కొట్టకు, నీకు ఏం కావాలితే తీసేసుకొని చెప్పి తెలివైనడు మా వాడు దెబ్బలు తినకూడదు అనుకుని వాళ్ళు కూడా నీకు ఏం కావాలి ఇచ్చేస్తాడు, ఎందుకు కొట్టాలో అక్కడ వాళ్ళ మానవత్వం చూపించారు దొంగలు కూడా. అంటే కొంతమంది ఏం చేస్తారు, పార్దీ మూట, ఈ దొండిపల్లి మ్యాచ్ ఏం చేస్తారు, వాళ్ళు తీసుకోమన్నా కానీ కొట్టేసి నాన్న విధ్వంసం చేసి పోతారు. స్టోర్టపురం వాళ్ళు కొంచెం మంచివాళ్ళు. అంటే అప్పటితో ఆఖరి ఇంచుమించు అంతరించిపోయారు, వాళ్ళ తాలూకు ఆఖరి బ్యాచ్ అనమాట ఇది. దాదాపు జరిగి ఒక 20 ఏళ్ళ పైన ఉంది. వాడు సరే అయితే ఎక్కడెక్కడే ఉన్నాయి ఇచ్చిండు అన్నాడు. ఈయన దగ్గర ఉండి ఇంట్లో బీరో తాళాలు అడిగారు, ఇచ్చేసారు. వాళ్ళ దగ్గర డబ్బులు దశకం ఏమున్నాయి నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంట్లో మిగిలింది ఏమంటే తినేసారు కూర్చొని. ఈయన అలా కూర్చోబెట్టి వాళ్ళని ఎవరిని ఏమనలేదు. తినేసిన తర్వాత మా వాడు ఏమడిగాడంటే, అడిగా రేపాన్ కలజోడును వాచి అవి ఇచ్చిండి అని అడిగాడు మా వాడు. ఎండి బంగారం పోయినా కానీ పిడకలు కూడా అడిగినట్టుగాను అడిగితే వాళ్ళు ఇచ్చేశారు.
అంటే అక్కడ దొంగల ఆ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మానవత్వం చూపిస్తుందండి. సెక్రటేరియట్తో సహా అన్ని తాగడిట్టేసి వెళ్తా అన్ని మొత్తం ఎగరగొట్టేసి పోదామని చూస్తున్నారా లేదా? సాధారణంగా ఏరుశనగపప్పు వేయించిన ఏరుశనగపప్పు పెడితే ఇలా అన్ని పొట్టు ఊదుకొని ఆ పప్పు తింటాం. కానీ వీళ్ళు పొట్టు కూడా తినేసిపోతున్నారు, ఏం మిగలకుండా. ఇది ఎంత అన్యాయం అండి ఇది. ఈ ప్రశాంత్ కిషోర్ ఇవాళ బాసిపెట్లు వేసుకుని ప్రవచనాలు చెప్తే ఒప్పుకోం, క్షమాపణ చెప్పాలి జాతికి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ చూడని విధ్వంసం చూసాం. కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి నువ్వు కారణం కదా, నువ్వు కదా ఆ మొద్దుకి అన్నీ నేర్పించావు. అసలే కోతి కళ్ళు దాగింది నిప్పు తొక్కింది అన్నావు, వాడికి నువ్వు దారి చూపించలేదా? ఎంత అన్యాయం ఇది. అసలు కుటుంబాల్లో పక్కింటోడితోటి, పక్క ఊరితోటి, పక్క కులపు, పక్క జిల్లా వాడితోటి, పక్క ప్రాంతం వాడితోటి చిచ్చు పెట్టేస్తే మీరు అన్నట్టుగా ఎన్నికల వరకే కాదండి, ఎన్నికల తర్వాత కూడా చెప్పాడు అతను. తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఉన్మాదం పెరిగిపోయిన తర్వాత ఎదుర్కొంటే ఆడుంటాను కొడతాడు కాబట్టి ఇటు తప్పుకున్నాడు. ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని. ఇప్పుడు ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంక చాలరా బాబు అంటాం మనం కొట్టేస్తుంటే. అవును, అప్పుడు చాలరా అంటే అని కొడతారు కదా, అలా ఇటు తప్పుకున్నాడు. కానీ ఇక్కడ నిన్న వైఎస్ఆర్సీపీ మంత్రులంతా మాట్లాడారు బయటకు వచ్చి. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీలో భాగంగానే ఆ మధ్యకాలంలో లోకేష్, కిలా రాజేష్ వీళ్ళని వెంట పెట్టుకుని చంద్రబాబుని కలిశారు కదా. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీలో భాగంగానే ఇలా మాట్లాడారు. అసలు ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వే చేశాడు, ప్రశాంత్ కిషోర్కి ఏం తెలుసు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అని అంటూ మంత్రులంతా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు అనుకోకూడదు చంద్రబాబును కలిసిన తర్వాత ఆల్రెడీ నేను చంద్రబాబు కోసం పని చేయట్లేదని ప్రకటించినప్పటికీ కూడా ఎందుకు ఈయన చంద్రబాబు కోసమే ఇలాంటి ప్రకటన చేశాడేమో అని ఎందుకు అనుకోకూడదు? నేనేమనుకుంటున్నానంటే ప్రశాంత్ కిషోర్ చేత వీళ్ళు మాకు నీ వ్యూహాలు చెప్పరా, నీ బుర్ర మాకు అవసరం వాడరా అని అడుగుంటారు. వీళ్ళకే బోళం తెలివితేటలు. డెఫినెట్గా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కన్నా వ్యూహకర్త అవసరం లేదంటే ఆ పార్టీ ఫస్ట్ వచ్చి పార్టీ తెలుగుదేశం పార్టీ. వీళ్ళే బోళంత మంది నేర్పించారు. ఏంటి వీళ్ళ దగ్గర ఉండగా బయటకు పోయి పార్టీలు పెట్టుకుని తర్వాత వాళ్ళు రకరకాలు వీళ్ళకన్నా బాగా చేసేస్తున్నారు. వాళ్ళు గురువుని మించిన శిష్యులు అయిపోయారు వాళ్ళంతా. కాబట్టి వీళ్ళకి మళ్ళీ కొత్తగా వ్యూహకర్త ప్రైవేట్ మాస్టర్ ఎక్కలేదు వీళ్ళకి. వీళ్ళే అనేక మంది ప్రైవేట్లు చెప్తారు. కానీ అతన్ని ఎలా వాడుకుని ఉండొచ్చు అంటే, అతని అవసరం వీళ్ళకి ఎందుకు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఎక్యురేట్ సర్వే ఉంటుంది అలా. వాడు వృత్తికి ద్రోహం చేసుకుంటాడు. అంటే ఐపాక్ టీంతో ఐపాక్ లేకపోతే ఉంటాడా? ఐపాక్ లేకపోతే జెడ్ ప్యాక్ ఉంటుంది, ఇంకోటి పెట్టేసుకుంటాడు. ఏమంత పేరే కదా, ఇంకో టీం తయారు చేసుకుని పెట్టేసుకుంటాడు. పర్ఫెక్ట్గా సర్వే చేస్తారు, ఉన్నదన్నట్టు చెప్తాడు. అంతవరకు అతను ఒప్పుకోవచ్చు. అంటే చెడు చెప్పినా మంచి చెప్పినా ఉన్నదన్నట్టే చెప్తాడు. వాళ్ళకి డబ్బులు తీసుకున్న పాపానికి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇస్తాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్న భజన బృందం లాగా, లేకపోతే టీడీపీ ఇంకో ఏ పార్టీ కన్నా ఉన్న భజన బృందాలు కొన్ని ఉంటాయి డెఫినెట్గానే, వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. అలా కాకుండా నీ జీవితం సంకనాకి పోయింది, నువ్వు సర్వనాశనం అయిపోయి చెప్తారు. మాకు ఒక సిద్ధాంత్ గారు మా పంతులు గారు, ఆయన అలాగే చెప్తాడు. ఉన్నదన్నట్టు చెప్పండి బాబు అంటే ఉన్నదన్నట్టు చెప్తాడు. జాతర అంటే ఇక్కడ పావులు ఉన్నాయంటే చూసుకుని వెళ్తాం కదా, అవును, ముళ్ళు ఉన్నాయంటే చూసుకుని వెళ్తాం, పావులు ఉన్నాయంటే చూసుకుని వెళ్తాం. అంటే ఇప్పుడు చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ ఈ ప్రకటన చేశారని అనుకోవాలా? అంటే మంత్రులు ఆరోపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు సర్వే చేసి పెట్టమని ఉండొచ్చు, వాళ్ళు అనేక మందిని అడుగుతారు. అలాగే వీళ్ళని కూడా మీకు చేస్తానండి అని వచ్చి ఉంటాడు అతని పని. వాతావరణం అంటే బేసిక్ ఎప్పుడు గెలిచే పార్టీలో ఉంటారనే ఒక ఇది ఉంది కదా ప్రశాంత్ కిషోర్. మరి క్రెడిబిలిటీ కావాలి కదా, వాళ్ళ వ్యాపారం కదా అది, వాళ్ళ వృత్తి. ఆ వృత్తి మరింత మెరుగులు దిద్దుకుని అందరికీ ప్రచారం అవ్వాలి. ఇదిగో రేపు పలానా వాళ్ళకి పని చేసిన వాళ్ళకి పని జరిగింది, పలానా వాళ్ళకి పని చేసిన వాళ్ళు ఎలా నెగ్గారంటే అది చూపించుకుంటారు కదా. ఇప్పుడు లేడీస్ స్టైల్లో సినిమా వచ్చింది, అందులో స్వర్గీయ రాళ్లపల్లి గారు ఒక కోయి దూరం వేషం వేస్తాడు జాతకాలు చెప్పేలాగా. జస్మే జరజండి కస్మే కారకండి అంటాడు, వస్తూ ఉంటాడు. ఇదిగో చిరంజీవితో నేను, ఎన్టీఆర్తో నేను, కృష్ణతో నేను, సోమబాబుతో నేను అని ఫోటోలు చూపిస్తాడు. ఏంటి దాని అర్థం? ఇక ఇంతమందికి చెప్పాను నేను కూడా చెప్తాను సుందరం అంటాడు టైలర్కి. అలాగే ఇది కూడా అదిగో మమతా బెనర్జీ చేశాను, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాను ముఖ్యమంత్రి చేశాను, ఇలాంటివన్నీ చెప్తాడు. స్టాలిన్ గారికి పనిచేశాను. అంటే దాదాపుగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి చేత కదా అన్నట్టే మాట్లాడాడు అనుకోవాలి. డెఫినెట్గా అనుమానం అంతా తెలుసు కదా. అమ్మ పుట్టిలు మేనమాకు తెలిసినట్టు ఇవన్నీ
వాళ్ళు నేర్పించిన వాడికి వాళ్ళకే వ్యాపారం తెలుసు, పెత్తనం చేయడం తెలుసు, దెబ్బలాటం తెలుసు, కొట్టడం తెలుసు, చంపడం తెలుసు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు మాయం చేసేయటం తెలుసు. ఇలాంటివి తెలుసు. కానీ రాజకీయంలో పరిపాలించడం కానీ లేదంటే ఏం చేయాలో కూడా తెలియదు. రాజకీయాల్లో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అతను నేర్పించి ఉండొచ్చు. ఇతను అంటే ప్రశాంత్ కిషోర్ మీదే అనుమానాలు వ్యక్తం అవుతాయి కదా ఇప్పుడు రాష్ట్రంలో. ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇలా? ఇప్పుడు ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి చాలా బిగ్ లాస్ అవుతాడని చెప్పిన దానికి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి నమ్మమంటే నమ్మాల్సిన అవసరం లేకపోవచ్చు. నేను కూడా నమ్మక్కలేదు. కానీ నేను అదే అభిప్రాయంతో ఉన్నాను కదా. ఓకే, నేను కూడా నా అంచనా, నా అబ్జర్వేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్. అంటే ఇక మామూలు విధ్వంసం కదా, ఆయన సర్వనాశనం అయిపోద్ది ఆ పార్టీ. ఆయనే తీసుకొచ్చాడు, ఆయనే గెలిపించాడు, ఆయనే అయిపోయిందండి సినిమా అని చెప్పేసి వెళ్ళిపోతాడు సింపుల్గా. లేదు సినిమా కట్టేసాం అయిపోయిందండి అంటారు కదా. ఇప్పుడు రాత్రి 12:30 హోటల్కి వెళ్ళారనుకో, అయిపోయినండి ఏమి లేవండి అని చెప్తారు కదా. అలా చెప్తాడు అన్నమాట. ఇంకేం లేదు, ఇక్కడ అయిపోయింది, వెళ్ళిపోండి, ఎవరి వాళ్ళు దారి చూసుకున్నారు. తెలివైన వాళ్ళందరూ ఎవరి దారాలు చూసుకుంటున్నారు. కొంతమందిని ఆయన తిట్టి కొట్టి తరివేశాడు, మిగతా వాళ్ళు ఆయనతో పాటు జైల్లో పోతారు. అసలు ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసి పనిచేస్తున్నారా లేదా అనే అనుమానాలు కూడా ఉంటాయి కదా చాలా మందికి. ఇప్పుడు అతను చేయట్లేదని చెప్పేశాడు. అతను ఒక స్ట్రాటజిస్ట్ అండి. ప్రశాంత్ కిషోర్కి ఎన్నో బాధ్యత అప్పచెప్పండి, సర్వే చేసి పెట్టమనొచ్చు. నీ వ్యూహాలు గట్టా మాకు అక్కలేదు అబ్బాయి, ఓకే నువ్వు సర్వే చేసి పెట్టి మీ టీం తోటి దానికి ఎంత ఫీజు ఉంటే ఇచ్చేస్తామని ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యూహకర్త దేశంలోనే లేడు. ఒక్కొక్కసారి మనం ఆయనకి అపజయాలు, ఒడిదుడుకులు, సంక్షోభాలు చూసినప్పుడు నాయకత్వం మీద, ఆయన మేధస్సు మీద అనుమానాలు కలిగితే సహజంగానే. ఇప్పుడు మన తండ్రి మీద మన కోపం వస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఆయన ఏదో చేసిన వ్యాపారమో లేకపోతే ఆయన చేసిన వ్యవహారమో పెట్టుకుంటున్నప్పుడు మనకు నచ్చినప్పుడు, మనకు కుటుంబానికి నష్టం జరుగుతున్నప్పుడు ఆయన్ని నిందలేస్తాం మనం. డెఫినెట్గా తండ్రి మీద కొడుకులు తిరగబడతారు, నిందలేస్తారు, అనుమానిస్తారు. కానీ అల్టిమేట్గా అది దాని ఫ్రూట్ చేతికి వచ్చినప్పుడు పశ్చాత్తాపం ఉంది కదా, తండ్రి కొడుకులే కదా, మళ్ళీ కలిసిపోతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి అసెట్. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఎలాగైతే బలమో, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక రాజకీయ నాయకులు ఆ పార్టీకి ఒక ఆస్తి, సంపద. అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజలకు కూడా సంపద ఆయన చేతగా వాడుకోవాలి. అంతేగాని బంగారు బాతుని కోసి తినేద్దామన్నట్టు చూడకుండా ఆ సంపదను అందంగా వాడుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుని ఊరించుకుంటా కొరుక్కు తినాలి. మిగతా రాష్ట్రాల వాళ్ళని ఊరించాలన్నమాట. మంచి పటికి బెల్లం మొక్క చూడండి, దాచుకుని చిన్నపిల్లలకు చిన్న చిన్న ముక్కలు కొరుక్కు తింటారు. అలా చేయాలి. అంతేగాని మన వాళ్ళు పెడితే నెత్తిమే బిడేసుకుంటారు, లేకపోతే కింద పడతారు. దానివల్ల ఏమో నష్టం, ఎవరికి నష్టం? సెక్రటేరియట్ తాకట్టుకి వెళ్ళిపోయింది. చంద్రబాబు గారికి ఏం నష్టమా? అది ఎవరికాడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కుడుని చేతికిస్తే పండగలాగా 4 రూపాయలు చేతికిస్తే చాలా సంతోషపడకూడదండి. రేపేంటి ఈ ఎవడని ఎత్తాడు కదా, అధికారంలో ఉన్నవాడు దాని కస్టోడియన్ మాత్రమే. అతను కాదు ఇంకోటి వస్తాడు. మీకు ఒకటేనండి కీట్స్ చెప్పాడు, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. ఆ బ్రూక్స్ అనేటువంటి నది ప్రవహిస్తూనే ఉంటుంది, మనుషులు వస్తారు పోతారు. అలాగే ప్రభుత్వంలో రాజకీయ నాయకుల రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది పోతుంది, కానీ ఆ ప్రభుత్వం అనేటువంటిది కాన్స్టెంట్, నాట్ వేరియబుల్. రైట్, అది మూవింగ్ ఆబ్జెక్ట్ కాదండి. కాబట్టి ప్రజలు మన సొమ్ము ప్రభుత్వం ద్వారా మనకు వస్తుంది, దానికి అది ఎవడొచ్చినా ఇవ్వాలి, అది హక్కు అనేటువంటి భావనలో ఉండాలి. నీకు అది ఇవ్వాలంటే సంపద కావాలి, ఆ సంపద సృష్టించాలి. సంపద సృష్టించగలడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ప్రూవెన్ ఫ్యాక్ట్, స్పష్టంగా చూసే కళ్ళ ముందు కనిపిస్తుంది. అటువంటి రెండు బాబు మీరు కొంచెం చేసి పెట్టండి అని చెప్పాలి. అది మనకన్నా ముందు మన ఇంట్లో ఊర్లో వండుకుంటున్నాం అనుకోండి, మన ఇంట్లో వాడికన్నా బయట వాడికి వాసన వస్తుంది ముందు, ఎవరో ఏదో వండుకుంటున్నారా బాబు అని. అవునా కదా? అలాగే చంద్రబాబు గారి విలువ దేశానికి ప్రపంచానికి తెలుసు, మనకు ఆకని తెలుస్తుంది. తెలిసిన లోపల మన నోటికి వచ్చినట్టు మాట్లాడతాం ఆయన్ని. ఆయన చాలా మంచోడు కాబట్టి
దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు కాబట్టి, రాగద్వేషాలకు అతీతుడు కాబట్టి ఆయన అంటే అన్నారులే అనుకుని మళ్ళీ తన బంధం చేసుకుపోతాడు. ఇది మన అదృష్టం. అందుకని ఆయన్ని జాగ్రత్తగా ప్రశాంత్ కిషోర్కి తెలిసిపోయింది అయితే అందరికీ, ఈవెన్ మోడీ గారు కూడా మనం తప్పు చేసామని అనుకుంటున్నారు వాళ్ళు కూడా. రైట్. ఇప్పుడు మన అంబుల పొదిలో ఒక మంచి అస్త్రం ఉండాలి, శస్త్రం ఉండాలని కోరుకుంటాడు యుద్ధ వీరుడు ఎవడన్నా సరే. అలాగే ఒక రాజకీయ పార్టీ తన పొత్తులో, తన కూటమిలో ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, నలుగురిని మెప్పించగలవాడు, ప్రపంచం మెచ్చినవాడు ఉండాలని కోరుకుంటారు. అది ఒక్కొక్కసారి వాళ్ళు ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా ఉండే కామ క్రోధ మదమత్సార్యాలని ఎలాగైతే జయించలేడో మనిషి, అలాగే కొన్ని ఆటలకు లోనవుతారు. సహజం అది. దాన్ని తప్పించుకోలేక ఎడం జరిగిన, దూరమైన దగ్గర చేసుకోవడం అనేటువంటి, చంద్రబాబు గారిని దగ్గర చేసుకోవడం అనేటువంటి చాలా ఈజీ. చాలామంది మన తెలుగు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక నీచంగా ఆలోచిస్తారు, నీచంగా మాట్లాడతారు, జుగుప్సాకరంగా మాట్లాడతారు. అది మార్చుకోవాలి. ఎందుకంటే నీ వాడిని ముందు నువ్వు నీ తెలుగువాడిగా ఆలోచించుకో. నీ తెలుగువాడిని, నీ నాయకుడిని, నీకు ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపి ఆత్మవిశ్వాసం కల్పించిన వాడిని, నీ బిడ్డలకు ఉపాధి కల్పించి మధ్యతరగతి ముఖంలో మందహాసం చూపించిన వాడిని నువ్వు గౌరవించుకోకుండా ఎవడన్నా చేస్తాడో, ఆడే చేసాడు ముందు ఈడే ఎందుకు చేసాడు, ఇలాంటి మాటలు మాట్లాడితే నీ స్థాయిని, నీ గౌరవాన్ని, నీ ఉనికిని, నీ తల్లిని నువ్వు ప్రశ్నించినట్లు లెక్క, నీ తల్లిని అనుమానించినట్లు లెక్క. కాబట్టి నీకు కోపం ఉండొచ్చు. రాజకీయ అభిలాషలు వేరు, రాజకీయ ఉద్దేశాలు వేరు, రాజకీయ సిద్ధాంతాలు వేరు. నీ భావజాలం నువ్వు అనుగుణంగా నువ్వు ఓటేసుకో. దుర్భాషలు ఆడొద్దు, కించపరచొద్దు. ఇప్పుడు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. నేను జీవితకాలం కాంగ్రెస్ని వ్యతిరేకించాను. అయినా సరే పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా నేను అత్యంత గౌరవిస్తాను, ప్రేమిస్తాను. మన తెలుగువాడు కాబట్టి అదే గుర్తుపెట్టుకోవాలి. రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ.